లోని జిల్లెలగూడలో వైష్ణవి కన్స్ట్రక్షన్స్ చేపట్టిన సెల్లార్ తవ్వకాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాల కారణంగా సమీప ఇళ్ల పునాదులు బయటపడటంతో పాటు గోడల్లో పగుళ్లు ఏర్పడ్డాయని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ అనుమతులు, సెట్ బ్యాక్లు, భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. జరిగిన నష్టానికి పరిహారం అందించడంతో పాటు ప్రమాద నివారణ కోసం తవ్వకాలను నిలిపివేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ప్రాజెక్ట్ ఒకటి వైష్ణవి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కట్టడం జరుగుతుంది. అక్కడ ఇప్పుడు మనం అదే ప్లేస్లో ఉన్నాము. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వెనకాల ఏం సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా వెనకాల ఉన్న బిల్డింగ్స్ మీరు ఇక్కడ మా బ్యాక్ సైడ్ చూడొచ్చు. వాళ్ళు ఒక 6 feet ఒక 1 feet కూడా వదలకుండా దాని దగ్గరలో మొత్తం కట్ చేసి ఆల్మోస్ట్ ఒక 20-30 feet లోపలికి చేసారు. దానివల్ల వాళ్ళకి రేపు వర్షం పడ్డా మనకి ఏమన్నా ఆ బిల్డింగ్లు కరెక్ట్గా ఉంటాయా అనేది డౌట్ అయిపోయింది. మొత్తం ఇల్లులు అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి, లోపల వాల్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆ బాధితులు కూడా ఆ ఇంటి వాళ్ళు కూడా ఇక్కడ మా ఎంబడి ఉన్నారు. వాళ్ళు కూడా నెక్స్ట్ మీకు మరి మా డిమాండ్ ఒకటే, ఇక్కడ ఈ వైష్ణవి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు తక్షణం దీన్ని ఈ డ్యామేజ్ ఏదైతుందో వాళ్ళ లోపల అయిన డ్యామేజ్ని రిపేర్ చేయాలి. అండ్ ఆ ఇల్లులు పడకుండా ఎలాంటి పని చేయాలనో ఆ పని తక్షణం చేసి దాని తర్వాతనే వాళ్ళు మిగతా పనులు చేయాలని మేము అంటున్నాం. వైష్ణవి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి కట్టడం జరుగుతుంది. అక్కడ ఇప్పుడు మనం అదే ప్లేస్లో ఉన్నాము. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బాధితుల ఇంటి వాళ్ళందరండి కనీసం 2 నెలల నుంచి వాళ్ళు ఎంబడి పడుతూనే ఉన్నారు. మీరు తవ్వేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, చూడండి అంటే వీళ్ళకి ఏం హామీ ఇచ్చారంటే మినిమం 6 feet వదిలేసి మేము తవ్వుతామని చెప్పారు. నిన్నటి వరకు కూడా 6 feet వదిలేశారు. మార్నింగ్ వీళ్ళందరూ పాపం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత టోటల్ హిటాచి వచ్చేసి తవ్వేసే వరకు పునాదులు బయటపడ్డాయి, క్రాక్స్ వచ్చేసాయి లోపల బాత్రూంలో. ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. వాళ్ళు భయాందోళనకు గురై వీళ్ళందరికీ కాల్ చేసి వీళ్ళు ఆఫీస్ వదులుకొని ఊరుకొచ్చి జిహెచ్ఎంసీ కమిషన్కి వస్తే అక్కడ డిప్యూటీ కమిషనర్ లీవ్లో ఉన్నాడంట. అక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చి అక్కడ నుంచి పిఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కంప్లైంట్ ఇచ్చి సిఐ ఆ ఫోటోలన్నీ చూస్తే ఇమీడియట్లీ ఒక ఎస్ఐని ఇక్కడ పంపించారు. ఇప్పుడు పంపించిన తర్వాత ఇప్పుడు మేము తవ్వుతుంటే అది కూలిపోయింది అని చెప్తాడు. సాయిల్ టెస్ట్ చేయకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా చేస్తారండి? సాయిల్ టెస్ట్ చేస్తారు కదా, ఈ సాయిల్ ఎట్లుంది, మనం ఎంత డెప్త్ తవ్వచ్చు, ఎంత డెప్త్కి వెళ్ళొచ్చు, ఆ ఇల్లులు ఉన్నాయని ఇవన్నీ చూసి అందుకని వీళ్ళు తక్షణం ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసి ఒక రిటైనింగ్ వాళ్ళు బట్టి అక్కడ వాళ్ళు సేఫ్టీ ఉన్న తర్వాత మిగతా వర్క్ చేసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు ఈ బాధితుల ఇంటి వాళ్ళ